అసలు చచ్చింది ఇన్ని రోజులు ఆత్మగా ఈ ఇంటి చుట్టూ తిరగడం ఏంటి? ఇక ఏకంగా ఇంకొకరు ఒంట్లోకి ప్రవేశించడం ఏంటి? ఇదంతా ఆలోచిస్తుంటే నా తల తిరుగుతుంది. మేడం, స్వామీజీ చెప్పినవన్నీ నాకెందుకో నమ్మబుద్ధి అవడం లేదు. నమ్మాలి బాబ్జీ. అప్పుడది ఆత్మగా ఉందన్న నమ్మకమే నన్ను కాపాడింది. ఇప్పుడు నా అనుమానమే నాకు నిజాన్ని తెలిసేలా చేసింది. మీ ఆయనకి దగ్గర అవ్వలేకపోతున్నా అర్జెంటుగా ఒక కేర్ టేకర్ని పెట్టుకోమని చెప్పి వెళ్ళిపోయింది. అది ఇంట్లోకి కేర్ టేకర్గా రావాలని ప్లాన్ వేసినట్టుంది. అది వచ్చేలోపు ఈ ఇంటి అవసరాన్ని నా మనిషితో తీరిస్తే అది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశమే ఉండదు. ఎస్, చెప్పు మనోహరి. కేర్ టేకర్ కోసం పేపర్లో యాడ్ వేద్దామని అనుకున్నారు కదా. నాకు తెలిసిన ఒక ఆవిడంది, పిలిపించిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక ఆవిడ్ని గుళ్ళో సెలెక్ట్ చేసేసాం. చేసేసారా? తన పేరేంటి? ఎలా సెలెక్ట్ చేశారు? అయినా ఎవరో ఏంటో తెలియకుండా అలా గుళ్ళో కలిసిన వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? మనోహరి, ఒక్క నిమిషం. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఎప్పుడు పిల్లల గురించే ఆలోచించే మిస్ అమ్మ ఒకరిని సెలెక్ట్ చేసింది అంటే ఎంత ఆలోచించి ఉంటుంది. కానీ అమర్, ఆ అమ్మాయి ఇంటికి వస్తున్నాం, వచ్చాక మాట్లాడదాం. ఏమైంది మేడం? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అరుంధతి, అరుంధతి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది బాబ్జీ. గతం గుర్తు లేకుండా, ఈ ఇంట్లో వాళ్ళెవరో తెలియకుండా ఇంకొక జీవితం మొదలు పెట్టాక కూడా ఈ కుటుంబాన్ని కలవడానికి ఆవిడికి ఒక్కరోజు కూడా పట్టలేదంటే నా తప్పిదము వలన ఆ బాలిక భూలోకమున వేరొకరి శరీరంలోకి ప్రవేశించినదని మా ప్రభువుల వారికి తెలిసినచో అమ్మో, ఊహించుటకే చాలా భయంకరంగా ఉన్నది. అటువంటిది నిజముగా ప్రభువుల వారికి తెలిసినచో యమపురికి నన్ను శాశ్వతముగా బానిసను చేసేదరు. భవిష్యత్ తరములకు చిత్రగుప్తుల వారు ఎటులా ఉండకూడదో నేనొక ఉదాహరణగా మిగిలేదను. అటులా జరగరాదు. ఏదో ఒకటి చేయవలను, త్వరితగతిన ఏదో ఒకటి చేయవలను. ఏమి చేయవలను? మే విజ్ఞానమును ఎంత ప్రదర్శించినను మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి తన రాతను తనే రాసుకుని అసాధ్యమును సుసాధ్యము చేయను. అయినను బాలిక భౌతిక రూపము కావాలనుకున్నది తన చెల్లెలను భర్తతో కలుపుటకు. కాని అనామికకు ఏమీయూ తెలియదు కదా. మరలా ఆ బాలిక తన కర్తవ్యమును ఎటుల పూర్తి చేయును? ఇతటినే ఉండి ప్రభువుల వారి ఆగ్రహమునకు బలియగుట వృధా. వెంటనే భూలోకమునకు వెళ్ళి సమయము చూసి ప్రాణమును శరీరమును వేరు చేసి ఆత్మను తీసుకుని వచ్చేదను. అట్లయినా పడే శిక్ష కొంచెమైనా తగ్గును. అరుంధతి,
చిన్నప్పటి నుంచి నువ్వు నాకంటే అన్నిట్లోనూ గొప్పని చెప్తుంటే ఎప్పుడూ నమ్మలేదు. కానీ చావు మీద గెలిచొచ్చి నా పగ కంటే నీ ప్రేమే గొప్పదని నిరూపించుకున్నావే, ఇవాళ ఒప్పేసుకుంటున్నాను. నువ్వు నాకంటే గొప్ప. నువ్వెన్ని అవతారాలెత్తినా, ఎన్నిసార్లు చావుతో గెలిచొచ్చినా నన్ను చేరాల్సిందే, నా దగ్గర ఓడిపోవాల్సిందే. వస్తున్నావు కదా, రా. నీకు ఈ మనోహరిని మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తాను. రండి.